అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మలయాళం మరియు తెలుగు చిత్ర పరిశ్రమల్లో ప్రస్తుతం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ యొక్క లైఫ్ స్టైల్ గురించి వివరించబోతున్నాను. హేషమ్ అబ్దుల్ వహాబ్ అక్టోబర్ 14, 1990లో కేరళలో జన్మించారు. హేషమ్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, మంచి సింగర్ మరియు ఆడియో ఇంజనీర్ కూడా. హేషమ్ తన ప్రయాణాన్ని ఒక రియాలిటీ షోతో మొదలుపెట్టారు. 2007లో ప్రసారమైన ఐడల్ స్టార్ సింగర్ అనే పాపులర్ షో ద్వారా హేషమ్ వెలుగులోకి వచ్చారు. మ్యూజిక్ మీద ఉన్న మక్కువతో ఆడియో ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. సప్త స్వరాల మీద పట్టు సాధించడానికి కర్ణాటిక్ మరియు హిందుస్థానీ మ్యూజిక్లో శిక్షణ పొందారు. 2015లో వచ్చిన సాల్ట్ మ్యాంగో ట్రీ అనే మలయాళం సినిమా ద్వారా హేషమ్ సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. 2022లో వచ్చిన హృదయం అనే సినిమా హేషమ్ కెరియర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. దీనికి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు లభించింది. హృదయం సక్సెస్తో హేషమ్కు టాలీవుడ్లో భారీ అవకాశాలు వచ్చాయి. ఖుషి, విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమాతో హేషమ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలోని నా రోజా నువ్వే మరియు ఆరాధ్య వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి. హాయ్ నాన్న, నాని నటించిన ఈ సినిమాలో హేషమ్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మనమే, శర్వానంద్ నటించిన ఈ సినిమాలో హేషమ్ తనదైన శైలితో సంగీతాన్ని అందించారు. పురస్కారాలు: కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం. ప్రముఖ సినిమాలు: హాయ్ నాన్న, ఖుషి, హృదయం. సంగీత శైలి: మెలోడీ మరియు సూఫీ క్లాసికల్ ఫ్యూజన్. హేషమ్ మ్యూజిక్ సంగీత భావోద్వేగాలు, ఎమోషన్స్ పలికించడంలో ప్రత్యేకం. అందుకే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా ఎదిగారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.